రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులున్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లాను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడాను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి.